హైదరాబాద్ శివార్లలోని మోయినాబాద్లో ఓ ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మీడియా వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ పార్టీ వెనుక దుబాయ్ పంచాయతీ అనే కోణం ఈ కేసును వేరే లెవెల్కు తీసుకువెళ్ళింది. మార్చి 14న అంటే శనివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్పై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో కొకైన్ వంటి మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు గాల్లోకి కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ పార్టీ కేవలం వినోదం కోసం జరిగింది కాదని, దుబాయ్లోని ఆస్తులు మరియు పెట్టుబడుల చుట్టూ ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడానికి జరిగిన ఓ రియల్ ఎస్టేట్ పంచాయతీ అని ప్రచారం జరుగుతోంది. గతంలో దుబాయ్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేందుకు సహకరించిన కేదార్ అనే ఇన్వెస్టర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు తమ అక్రమ సంపాదనను హవాలా మార్గంలో దుబాయ్కు మళ్లించి అక్కడ కేదార్ ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేదార్ మరణం తర్వాత దుబాయ్లో పెట్టిన భారీ పెట్టుబడులు మరియు ఆస్తుల పంపకాలపై వివాదాలు నెలకొన్నాయి. ఆయన మరణం తర్వాత దుబాయ్లో ఉన్న సుమారు 1000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, భూములు మరియు షేర్ల పంపకంలో వీరి మధ్య క్లారిటీ మిస్ అయినట్లు తెలుస్తోంది. కేదార్ మరణం తర్వాత ఆ ఆస్తుల యాజమాన్య హక్కులపై స్పష్టత లేకపోవడంతో వాటిని పంచుకోవటానికి ఈ డ్రగ్స్ పార్టీ అరేంజ్ చేసినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. దుబాయ్లోని భూములు, విలాసవంతమైన విల్లాలు మరియు వ్యాపార వాటాలను ఎవరెవరు ఎంత తీసుకోవాలనే దానిపై ఇక డిస్కషన్ జరిగినట్లు టాక్. ఈ వివాదాలను పరిష్కరించుకోవటానికే లాయర్లతో సహా కీలక వ్యక్తులు ఈ ఫామ్ హౌస్లో సమావేశమైనట్లు పోలీస్ సర్కిల్స్లో ఓ పెద్ద టాక్ నడుస్తోంది. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ, అడ్వకేట్ కౌశిక్ రవి, మరో 6 రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ పంచాయతీలో పాల్గొన్నారు. పార్టీలో పాల్గొన్న 11 మందికి పరీక్షలు నిర్వహిస్తే రోహిత్ రెడ్డి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా 6 డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. పోలీసుల తనిఖీ సమయంలో నమిత్ శర్మ అనే వ్యక్తి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. ఆ సమయంలో ఉపయోగించిన తుపాకీ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ సోదాల సమయంలో రోహిత్ రెడ్డి పిఏ 2 ఐఫోన్లను పగలగొట్టడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రవణ్ 2 ఐఫోన్లను ధ్వంసం చేయటం వెనుక ప్రధాన ఉద్దేశం ఆ ఫోన్లలో దుబాయ్ ఆస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, వాట్సాప్ చాట్లు, ఇతర కీలక సాక్ష్యాలు, లావాదేవీల వివరాలను దాచడమేనని అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ దుబాయ్ పంచాయతీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఆ 1000 కోట్ల ఆస్తులు ఎవరివి అనే యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఈ కేసులో మరికొందరు రాజకీయ నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కేవలం స్థానిక డ్రగ్స్ వాడటం మాత్రమే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు మరియు విదేశీ పెట్టుబడుల కోణంలో ఇంటెలిజెన్స్ సంస్థలు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించాయి. ఈ దుబాయ్ కనెక్షన్ ఈ కేసును మరింత జటిలం చేస్తోంది. ఆ సమాచారం ముందే ప్రభుత్వానికి చేరినట్లు కూడా మీడియా సర్కిల్స్లో టాక్ మొదలైంది. ఈ ఆస్తుల లావాదేవీలకు సంబంధించి లోతైన వివరాల కోసం పోలీసులు నిందితుల కాల్ డేటా మరియు బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నారు. కేవలం డ్రగ్స్ కేసుగానే కాకుండా మనీ లాండరింగ్ మరియు హవాలా కోణంలో కూడా విచారణ జరిపేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి పుట్టా మహేష్ యాదవ్ను స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినా పైలట్ రోహిత్ రెడ్డి విషయంలోనే పోలీసులు సీరియస్గా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులకు సంబంధించి ఆయన వద్ద కీలక ఆధారాలు ఉండవచ్చు అని పోలీసుల భావన.